ఫ్రెండ్స్ ఇది ఆవాలు మెంతులు ఇలా వేయించుకోవాలి. 1 స్పూను మెంతులు, 3 స్పూన్లు ఆవాలు వేసుకున్నాను. ఇవి మామిడికాయ ముక్కలు, ఒక 2 కాయలు అంతే, ఒక 2 కాయల ముక్కలు. ఇది ఏం చేయాలంటే ఫస్ట్ మిక్సీ కొట్టుకుని పౌడర్ చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఈ మామిడికాయ ముక్కలకి 2 కాయలు మామిడికాయ ముక్కలండి. ఇది నేను మళ్ళా తాలింపు అన్నీ వేసుకున్నాక వేరే ప్లాస్టిక్ దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటాను. ప్రస్తుతానికైతే నేను కలిపేదానికి ఇందులో పెట్టుకున్నాను. ఇట్లా ఉన్నాయి కదా మామిడికాయ ముక్కలు, ఇందులో తగినంత సాల్ట్ వేసేసుకుంటున్నానండి ఇప్పుడే. ఒకవేళ సాల్ట్ సరిపోకపోయినా మళ్ళీ వేసుకోవచ్చండి. తగినంత సాల్ట్ వేసుకున్నాను కదా. ఇప్పుడు మనం ఆయిల్ తర్వాత వేసుకోవాలి, దీనికి తాలింపు వేసుకోవాలి. అది ఎట్లా అంటే దానికి కావాల్సినవి ఎల్లిపాయ వలుచుకోవచ్చు, లేకపోతే అలా అయినా వేసుకోవచ్చు. ఎండుమిరపకాయలు, కారం అండ్ మనం మిక్సీ కొట్టుకున్నాం కదా ఆవాలు మెంతులు పౌడర్ అండి, ఇవన్నీ కావాలి. చూడండి ఫ్రెండ్స్, పెనం పెట్టుకుని ఆయిల్ వేసుకున్నానండి. ఒక 5 స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను. ఎందుకంటే కొంచెమే కదా, 2 కాయలే కదా, అందుకని. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఊరికే అట్లా ఆవాలు వేసుకోవాలి. ఆవాలు చిటపటలాడిన తర్వాత వెల్లుల్లిపాయలు వేసుకోవాలండి. వెల్లుల్లిపాయలు వేసుకున్నాక ఎండుమిరపకాయలు కూడా వేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇట్లా వేగిన తర్వాత మనం ముందుగానే ఏం చేయాలంటే బాగా ఫ్రై అయింది కదా, ఇందులోనే కారం వేసేసుకోవాలి. అలాగే కొంచెం స్టవ్ ఆపేసేయాలండి. కొంచెం పసుపు కూడా వేసుకోవాలి, కలర్ కోసం, కలరింగ్ బాగుంటుంది. మనం ఈ ఆవాలు మెంతులు పౌడర్ ఉంది కదా, అది కూడా కొంచెం వేసుకోండి. వేసేసుకొని ఒకసారి కలుపుకోవాలన్నమాట. ఇది బాగా కలుపుకోవాలండి. ఇది చల్లారిన తర్వాత మన మామిడికాయ ముక్కల్లో వేసుకోవాలి. వేడి మీద వేసుకోకూడదు. ఇది బాగా చల్లగా అయిపోయిన తర్వాత మామిడికాయ ముక్కల్లో వేసుకుని కలుపుకోవాలన్నమాట. నేను మళ్ళీ మీకు ఒకసారి చూపిస్తానండి కలిపినప్పుడు. ఇందులో కావాలంటే ఇంగువ కూడా వేసుకోవచ్చండి. నచ్చిన వాళ్ళు వేసుకోవచ్చు, వద్దనుకునే వాళ్ళు మానేయచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఇట్లా మనం తిరువాత వేసుకున్నాం కదా, ఈ కారం, ఆవాలు మెంతుల పొడి, పసుపు, వెల్లుల్లిపాయ, ఎండుమిరపకాయ అన్నీ వేసుకున్నాం కదా. కొంచెం ఇంగువ కూడా వేసుకోవచ్చు ఉంటే. తర్వాత ఈ మామిడికాయ ముక్కలు ఉన్నాయి కదండి, చల్లారిన తర్వాత అన్నమాట. ఇది చల్లారిన తర్వాత స్టెప్ ఇందులో వేసేయడమేనండి. వేసి ఇందులో కలిపేయడమే. కలిపేసి ఒక 2 డేస్ ఇట్లే పక్కన పెట్టేస్తే కనుక, అంటే ఇది నేను మారుస్తాను, వేరే ప్లాస్టిక్ దాంట్లో వేస్తానండి. అందాక మీకు చూపించేదానికని ఇందులో కలుపుతున్నాను. ఇది అందులో వేసేసి ఒక 2 డేస్ మూత పెట్టేసి అట్లే వదిలేస్తే పచ్చడి బాగా ఊరి మామిడికాయ ముక్కలు అన్నీ బాగా మెత్తగా అయ్యి చాలా టేస్టీగా ఉంటుందండి. అన్నంలో తినడానికి అది చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.